నమస్తే అండి. నా పేరు పసలపూడి శ్రీనివాస్. మరి నేను గతంలో ఉకంపేట పంచాయతీలో జరుగుతున్న అక్రమాలని నేను మీడియాకి కానీ ప్రింట్ వాళ్ళకి కానీ చెప్పాను. అయినా సరే ఇంతవరకు పరిష్కారం కాలేదు. హైవే రోడ్డును ఆనుకుని ఉన్న ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో ఆ వ్యాపార సంస్థలకు సంబంధించి వాటికి ప్లాన్ లేదు, కేవలం పన్ను వేశారు తప్ప ప్లాన్ రూపంలో కోట్ల రూపాయలు జమ అవ్వాల్సిన పంచాయతీకి ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ రూపాయి జమ అవ్వలేదు. దాని గురించే ఇప్పుడు నేను గతంలో పంచాయతీకి ఆర్టీఐ పెట్టాను. ఆర్టీఐ పెడితే సంబంధం లేని సమాధానం చెప్పారు. నేను అడిగింది ప్లాన్లో దేనికి ఉన్నది, ఏ వ్యాపార సంస్థకు ఉన్నది, ప్లాన్ లేని వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ ఇమ్మన్నాను. దానికి సెక్రటరీ గారు మా దగ్గర పన్నులు వేసిన లిస్ట్ ఉన్నది తప్ప ప్లాన్ల లిస్ట్ లేదు, ప్లాన్లు వేయలేదని చెప్పేసి సమాధానం ఇస్తూ నాకు ఈ కాపీ ఒకటి ఇచ్చారు. దీంట్లో స్పష్టంగా పన్ను మాత్రమే వేసిన వ్యాపార సంస్థలకు సంబంధించి లిస్ట్ ఉంది. ఏ అధికారంతో ప్లాన్ లేకుండా పన్ను వేశారన్నది నాకైతే తెలీదు. పై అధికారుల దగ్గరికి ఈ రోజున కలెక్టర్ ఆఫీస్లో పిఆర్జీసీలో పీజీఆర్ఎస్లో కంప్లైంట్ రైజ్ చేశాను. డైరెక్ట్గా సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆయనకే ఈ పంచాయతీకి సంబంధించి సమస్య అంతా కూడా ఆయనకి విన్నవించుకున్నాను. ఎందుకంటే పంచాయతీకి ఆదాయం లేదు, ఏ వర్క్ చేయాలన్నా ఆదాయంతో కూడిన పని. పంచాయతీ డెవలప్మెంట్కి కానీ లేదంటే శానిటేషన్ వర్క్ కానీ ట్రాక్టర్లకు ఆయిల్ కొట్టించాలన్నా పంచాయతీకి జీతభత్యాలు ఇవ్వాలన్నా ఆదాయం ఉండాలి కనుక ఆదాయం లేదన్నప్పుడు ఆదాయం పెంచుకునే మార్గం నేను చూపిస్తున్నాను. ఎందుకని ఈ కోట్ల రూపాయలు పంచాయతీకి జమ అవ్వాల్సింది అన్యాక్రాంతం అవుతుందన్నది అధికారులు తేల్చాలి. పక్కనే ఉన్న ఎండి ఆఫీసు వాళ్ళు ఉన్నారు. ఎండి ఆఫీస్ ఏమో ఎండిఓ గారు ఏమో పంచాయతీకి ఇన్ఛార్జ్ చేశారు, ఆయన కూడా స్పందించట్లేదు. అలాగే రాజమండ్రిలో ఉన్న డిపిఓ డిఎల్పిఓలు కూడా స్పందించట్లేదు ఈ సమస్య మీద. ఈ రోజున పీజీఆర్ఎస్లో నేను కంప్లైంట్ ఇచ్చాను. దీని మీద ఎంతవరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అన్నది నేను చూస్తాను. ఒకవేళ పొరపాటున ఇక్కడ కూడా సమస్య పరిష్కారం అవ్వకపోతే ఈ నెలాఖరుకి పంచాయతీరాజ్ కమిషనర్ గారు రాజమండ్రి ఇచ్చేస్తారనేసి అనుకుంటున్నారు. ఆయనకు కూడా ఈ కంప్లైంట్ రైజ్ చేస్తాను. ఎందుకని అధికారులందరూ కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండి ఈ సమస్య పరిష్కారంలో ఎందుకని ముందుకెళ్ళట్లేదు ఏంటన్నది నాకైతే క్లారిటీ లేదు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మనసారా నమ్ముతున్నాను. సబ్ కలెక్టర్ గారు అయితే ఉకంపేట పంచాయతీ మీద చాలా ఎలిగేషన్లు ఉన్నాయి, చాలా కంప్లైంట్లు ఉన్నాయని చెప్పారు. ఆయన కింద అధికారులకి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయండి, మన ఆదాయాన్ని పెంచుకోమంటున్నాడు కదా, స్వలాభం ఏమీ లేదు కదా ఇతనికి అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారే స్వయంగా పక్కన అధికారులతో చెప్పారు. ఆ అధికారులు కూడా మేము వెంటనే ఇమ్మీడియట్గా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. దీని మీద అధికారులు ఏం చర్య తీసుకుంటారన్నది వేచి చూడాలి. థ్యాంక్ యూ.